హైదరాబాద్లో ట్రాఫిక్ కష్టాలకు పోలీసులు కూడా కారణమేనా? ట్రాఫిక్ నియంత్రణకు పటిష్ట చర్యలు చేపట్టామని నిత్యం చెబుతున్నా వాస్తవంగా చర్యలు తీసుకోవటం లేదా? ప్లానింగ్, డైవర్షన్, రూల్స్, సెక్షన్స్, అలర్ట్స్ అంటున్నారే కానీ పోలీసులు మాత్రం పాటించడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వివిధ కేసుల్లో స్వాధీనం చేసుకున్న వాహనాలు ట్రాఫిక్ కష్టాలకు ఒక కారణమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. హైదరాబాద్లో వివిధ పోలీసు కార్యాలయాలు, పోలీస్ స్టేషన్ల ఎదుట అడ్డంగా పార్కు చేసిన వాహనాలు ట్రాఫిక్ కష్టాలను కలిగిస్తున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 3 కమిషనరేట్స్ పరిధిలో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. అటువైపు వెళ్లే ప్రయాణికులకు ఇబ్బందులు కలుగుతున్నాయి. నిత్యం రద్దీగా ఉండే బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. చాలా వాహనాలు స్టేషన్ వద్దే పార్కు చేస్తున్నారు. రోడ్డుకు 2 వైపులా పోలీసు వాహనాలతో పాటు స్టేషన్కు వచ్చిపోయే వారి వాహనాలు తీవ్ర ట్రాఫిక్ ఇబ్బందులకు కారణమవుతున్నాయి. బంజారాహిల్స్ పిఎస్ వద్ద ట్రాఫిక్ సమస్యపై మరింత సమాచారం మా ప్రతినిధి సాయి కిరణ్ అందిస్తారు. ప్రజలకు రూల్స్ చెప్పాల్సినటువంటి పోలీసుల వల్లే నిబంధనల ఉల్లంఘన జరుగుతుంది. ప్రతి పోలీస్ స్టేషన్ వద్ద వెహికల్ పార్కింగ్ అనేటువంటిది ప్రజలకు ట్రాఫిక్ తీవ్ర కష్టంగా మారుతుంది. ప్రస్తుతం మనం హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఉన్నటువంటి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ వద్ద ఉన్నాము. ఇక్కడ చూస్తే చాలా ఇరుకు గల్లీలో ఈ పోలీస్ స్టేషన్ ఉంటుంది. అయితే కానీ ఈ గల్లీ ఇతర ప్రధాన మార్గాలకు ఇది ఒక ప్రధాన మార్గంగా ఉంటుంది. సో మనం చూస్తే బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ బయట వివిధ కేసుల్లో పట్టుకున్నటువంటి వెహికల్స్ను ఏ విధంగా ఇక్కడే పార్కింగ్ ఉంచారు. ఇవి ఆ కేసులు పూర్తయ్యే వరకు ఇక్కడే ఉంటుంటాయి. యాక్సిడెంట్ కేసులు కావచ్చు, వివిధ మర్డర్ కేసులు, చాలా కేసులలో ఉన్నటువంటి నిందితుల వద్ద స్వాధీనం చేసుకున్నటువంటి వాహనాలన్నింటినీ కూడా, కార్లు కావచ్చు, ద్విచక్ర వాహనాలు, ఇవన్నింటినీ కూడా పోలీస్ స్టేషన్ బయటే ఇక్కడ పెట్టేసినటువంటి పరిస్థితి ఉంది. సో ఇవన్నీ కూడా కేసులు పూర్తయ్యేంత వరకు ఈ విధంగానే ఉంటాయి. సో ఇవి ఇక్కడ ఉండడం వల్ల పోలీస్ స్టేషన్కు వివిధ పనుల కోసం కావచ్చు, కేసుల కోసం వచ్చేటువంటి ప్రజలు వాటికి సంబంధించినటువంటి వాహనాలను ఎక్కడ పార్కింగ్ చేయాలో తెలియట్లేదు. సో ఇవి రోడ్లపైనే ఉంటున్నాయి. పోలీస్ స్టేషన్కు వచ్చేటువంటి ప్రజలకు సంబంధించినటువంటి వాహనాలు రోడ్లపైనే ఉంటున్నాయి. తద్వారా ఇక్కడ ఈ దారి గుండా వెళ్ళేటువంటి ప్రజలకు నిత్యం కూడా ట్రాఫిక్ నరకంగా మారుతుందని చెప్పొచ్చు. ప్రతి పోలీస్ స్టేషన్ వద్ద కూడా ఈ విధంగానే ఉంటుంది పరిస్థితి. చూడొచ్చు మనం, రోడ్డు ఇంత ఉంటే రోడ్డుకు అటువైపున ఇటువైపున 2 వైపున వెహికల్స్ ఉంటున్నాయి. ఒకవైపు ఈ పోలీస్ స్టేషన్కి లెఫ్ట్ సైడ్ చూస్తే అక్కడ బాధితులు పోలీస్ స్టేషన్కి ఎవరెవరైతే వస్తుంటారో వాళ్ళందరూ కూడా పోలీస్ స్టేషన్ బయటే అక్కడ 2 వీలర్స్ అన్నీ కూడా పార్కింగ్ చేస్తుంటారు. కాసేపు అయితే ఇంకా ఎవరైనా లోపల ఒక పై అధికారి, సిఐ స్థాయి నుంచి పై అధికారి ఎవరైనా వచ్చారంటే ఇంకా బాధితులు పెరుగుతూ ఉంటారు. మనం చూడొచ్చు, ఇటువైపు బైక్సే ఉన్నాయి, అటువైపు 2 వీలర్సే ఉన్నాయి. లోపల ఇంకా పై అధికారి వస్తే ఇంకా ఈ 2 వీలర్స్ ఎక్కువగా పెరుగుతుంటాయి. సో అటు నుంచి వచ్చే వాహనాలకు, ఇటు నుంచి వచ్చే వాహనాలకు ఇదంతా కూడా ట్రాఫిక్ తీవ్ర ఇబ్బందిగా మారుతుంటుంది. అసలే బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ అంటే సంచలనాలకు వేదికగా ఉంటుంది. ఇక్కడ పెద్ద పెద్ద క్రైమ్స్ అవన్నీ కూడా జరుగుతుంటాయి. అటు మీడియా ఎక్కువగా ఇక్కడికి వస్తుంటుంది. సో అయినప్పటికీ కూడా ఇక్కడ పోలీసులే మొత్తం పూర్తిగా కూడా రూల్స్ పాటించట్లేదు అని చెప్పొచ్చు. కొంతమందిని ఎవరైతే ఇళ్ళ కాడ కావచ్చు, షాపుల దగ్గర బయట పార్కింగ్ చేయకూడదంటూ ఎవరైనా వాహనాలు పార్కింగ్ చేసినా కూడా ఆ వెహికల్స్ను టోయింగ్ వెహికల్స్లో ఎక్కించి తీసుకెళ్ళి ట్రాఫిక్ ఠాణాలకు తరలిస్తుంటారు. అక్కడ చలానాలు అవన్నీ కూడా వేసిన తర్వాత మళ్ళీ వాళ్ళకు వాహనాలు ఇస్తుంటారు. కానీ పోలీస్ స్టేషన్ల ముందే చూస్తే రోడ్లపైనే ఏదైతే రోడ్డుకు పక్కనే ఆనుకొని కనీసం పాదచారులకు నడవడానికి కూడా స్పేస్ లేకుండా ఇక్కడ ఏర్పాటు చేస్తారు. సో అటు ఇటు వాహనాలు ఉండడం వల్ల కనీసం పాదచారులు కూడా నడవడానికి ఇబ్బందికరంగా మారుతుంటుంది. సో ఇప్పటికైనా కూడా పోలీస్ స్టేషన్ల వద్ద వీరు ఎవరైతే దీనికి సంబంధించినటువంటి సపరేట్ ఒక పార్కింగ్ ఏర్పాటు చేసుకుంటే నగర ప్రజలకు అటు వాహనాలు వెళ్ళడానికి కావచ్చు, పాదచారులకు నడవడానికి ఇవన్నిటికి కూడా ఈజీగా ఉంటుందని చెప్పి ప్రజలంతా కూడా కోరుతున్నారు. ముఖ్యంగా ఇటు సైడ్ వచ్చేటువంటి వాహనదారులు, వారికి ట్రాఫిక్ చాలా ఇబ్బందిగా మారుతుంది. కాబట్టి ఇటువంటి వాహనాలు రోడ్డుకు ఇరువైపులా ఉండడం వల్ల ట్రాఫిక్ తీవ్ర ఇబ్బంది అవుతుంది అనేది మాత్రం వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ నారాయణతో ఒక సెకండ్ సాక్షి న్యూస్ బంజారాహిల్స్ నుంచి. హైదరాబాద్ సిసిఎస్ ఓల్డ్ హైదరాబాద్ సిపి ఆఫీసు వద్ద సైతం ఇదే పరిస్థితి కనిపిస్తోంది. సిసిఎస్ లో చాలా మంది సిబ్బంది పనిచేస్తున్నారు. వారి వాహనాలకు సరైన పార్కింగ్ సదుపాయం లేదు. దీంతో బషీర్బాగ్ చౌరస్తా, ఫ్లైఓవర్ కింద వాహనాలు పార్కింగ్ చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బషీర్బాగ్ సిసిఎస్ వద్ద ట్రాఫిక్ సమస్యలపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ భూపతి అందిస్తారు. సామాన్యులు రోడ్డు మీద బండి పార్కింగ్ చేస్తే పోలీసులు ఏం చేస్తారు? వెంటనే ఫోటో కొట్టి చలాన్లు వేస్తున్నటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ పోలీసులే రోడ్డు మీద పోలీస్ వాహనాలన్నీ కూడా పార్కింగ్ చేస్తే ఏ విధంగా ఉంటుందో ఒకసారి మీకు చూపెట్టేటువంటి ప్రయత్నం చేద్దాం. నిత్యం హైదరాబాద్లో ట్రాఫిక్ రద్దీ అనేది ఎక్కువ శాతంలో ఉన్నటువంటి నేపథ్యంలో
పోలీస్ స్టేషన్ల ముందు పార్కింగ్ అనేది కూడా పోలీస్ వాహనాలతో నిండిపోతూ ఉన్నాయి. దీంతో ట్రాఫిక్ సమస్య అత్యధికంగా పెరిగిపోతూ వస్తోంది. ప్రస్తుతం మనం బషీర్బాగ్లో ఉన్నటువంటి పాత సిపి కార్యాలయం, ప్రస్తుతం సిసిఎస్గా పిలుస్తున్నటువంటి కార్యాలయం ముందు పోలీస్ వాహనాలన్నీ కూడా ఇష్టానుసారంగా పార్కింగ్ చేసినటువంటి దృశ్యాలు అయితే చూడొచ్చు. బషీర్బాగ్లో ఉన్నటువంటి కమిషనర్ కార్యాలయం ముందు కూడా కేవలం పోలీసు వాహనాలకు పార్కింగ్ చేయడం వల్ల కూడా వచ్చిపోయేటువంటి ట్రాఫిక్ కూడా అంతరాయం కలుగుతూ ఉంది. అంతేకాకుండా కొన్ని చోట్ల యూటర్న్ల సమస్యలతో పెద్ద ఎత్తున ఇబ్బందులు ఎదురవుతుంటే ఇక్కడ కూడా యూటర్న్లు ఇచ్చిన తర్వాత కొన్ని రోడ్డు కూడా పూర్తి స్థాయిలో బ్లాక్ చేయడం జరిగింది. పోలీస్ వాహనాలు, ఎందుకంటే ఇక్కడ హైదరాబాద్ సిసిఎస్ కార్యాలయం, ప్రస్తుతం పిలుస్తున్నటువంటి సిసిఎస్ కార్యాలయంలో అనేక పనుల మీద వచ్చేటువంటి వాళ్ళు, వివిధ విభాగాలకు సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా ఈ కార్యాలయానికి వస్తూ ఉంటారు. వాళ్ళతో నిండినటువంటి పార్కింగ్ ఏదైతే ఉందో ప్రస్తుతం మనం చూపెట్టేటువంటి ప్రయత్నం అయితే వచ్చింది. చాలా వరకు ఇక్కడ ఉన్నటువంటి కార్లు కావచ్చు, బైకులు కావచ్చు, అవన్నీ కూడా పూర్తి స్థాయిలో వారికి సంబంధించినటువంటి వెహికల్సే అత్యధికంగా ఉన్నాయి. వాళ్ళకు సంబంధించినటువంటి అంశంలో కూడా ఇటు టూ వీలర్స్ పార్కింగ్స్ కావచ్చు, అంతేకాకుండా పోలీస్ అధికారులకు సంబంధించినటువంటి వెహికల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పార్కింగ్ చేశారు. ఇక అంతేకాకుండా పెట్రోల్ వెహికల్స్ కావచ్చు, లేకపోతే వాళ్ళు వాడేటువంటి జిప్సీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ పార్కింగ్ చేసినటువంటి దృశ్యాలు మనం చూసుకోవచ్చు. నగర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని పోలీస్ స్టేషన్లలో కూడా ఇదే పరిస్థితి కనబడుతుంది. ఇలా వాహనాలు పార్కింగ్ చేస్తే వచ్చిపోయేటువంటి వాళ్ళకు కూడా తీవ్ర ఇబ్బందులు అయితే ఎదురవుతూ ఉన్నాయి. పార్కింగ్ సమస్య అనేది చాలా వరకు పెరుగుతోంది. హైదరాబాద్లో ట్రాఫిక్ ఏ మేరకు ఉంటుందనేది మనం ఒకసారి అర్థం చేసుకోవచ్చు. నిత్యం అదే ట్రాఫిక్ సమస్యలతో చాలా వరకు ఇబ్బందులు ఎదురవుతుంటాయి. కాబట్టి పోలీస్ వాహనాలతో మిదిలిపోయినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇటు ఫ్లైఓవర్కు రెండు వైపులా కూడా ఇదే పరిస్థితి కనబడుతుంది. వచ్చిపోయేటువంటి వాహనదారులకు కూడా తీవ్ర ఇబ్బందులు అయితే ఎదురవుతాయి. ఇటు పోలీస్ వాహనాలకు సంబంధించినటువంటి వెహికల్స్ అన్ని కూడా ఇక్కడ పార్కింగ్ చేసి వాళ్ళు దాదాపు గంటల తరబడి పోలీస్ స్టేషన్ లోపలికి వెళ్ళి పనులు చూసుకొని వస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళకు సంబంధించినటువంటి పార్కింగ్ ఇక్కడ ఏర్పాటు చేయడం కూడా కొంత ఇబ్బందులు అయితే ఎదురవుతున్నాయి. దీనిపైన పోలీస్ అధికారులు దృష్టి పెట్టి తాత్కాలికంగా కావచ్చు, ఇటు శాశ్వత పరిష్కారం కూడా ఖచ్చితంగా చూపెట్టాలని కూడా మనమైతే కోరుకుందాం. ఈ పార్కింగ్ సమస్య వల్ల పూర్తి స్థాయిలో వచ్చిపోయేటువంటి వాహనదారులు కూడా తీవ్ర ప్రమాదాలకు గురవుతున్నారు. ట్రాఫిక్లో నిత్యం నరకం ఏర్పడుతూ ఉంటుంది. ఇంకా వర్షాకాలం అయితే చెప్పనక్కర్లేనటువంటి పరిస్థితులు అయితే ఇక్కడ కనబడుతూ ఉంటాయి. కెమెరా నృత్యంతో కిరణ్, సాక్షి టీవీ, బషీర్బాగ్ నుంచి. చాదర్ఘాట్ పోలీస్ స్టేషన్ ఎదుట ప్రధాన రహదారిపై డివైడర్కు ఆనుకుని 100కు పైగా వాహనాలు చాలా ఏళ్లుగా పడి ఉన్నాయి. చాదర్ఘాట్ బ్రిడ్జి ప్రాంతం నిత్య రద్దీగా ఉంటుంది. అయినా సరే పోలీసులు అక్కడ నుంచి వాహనాలను తరలించే చర్యలు చేపట్టకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. చాదర్ఘాట్ పోలీస్ స్టేషన్ సమీపంలో ట్రాఫిక్ పరిస్థితులపై మరింత సమాచారం మా ప్రతినిధి వాసు అందిస్తారు. హైదరాబాద్లో నగరవాసుల ట్రాఫిక్ కష్టాలు అన్నీ ఇన్ని కావు. ఏకంగా హైదరాబాద్లో పలు పోలీస్ స్టేషన్లకు సంబంధించి ట్రాఫిక్ ఏకంగా పోలీస్ స్టేషన్లే అడ్డంగా మారినటువంటి పరిస్థితి. మనం ప్రస్తుతం చాదర్ఘట్ పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నాం. ఇది విజయవాడ జాతీయ రహదారికి సంబంధించి నల్లగొండ, ఖమ్మం, విజయవాడ నుంచి చాలా పెద్ద ఎత్తున వాహనాలు వస్తూ ఉంటాయి. కానీ ఇక్కడే ఇలాంటి పరిస్థితి. పోలీస్ స్టేషన్కి సంబంధించినటువంటి వాహనాలు, కేసుల్లో ఉన్నటువంటి వాహనాలతో పాటు పోలీసు వాహనాలతో పాటు పలు పోలీస్ స్టేషన్ కోసం వచ్చేటువంటి వ్యక్తులకు సంబంధించిన వాహనాలు కూడా నడి రోడ్డు పైన పార్క్ చేసిన నేపథ్యం. చాదర్ఘట్ బ్రిడ్జికి అత్యంత సమీపంలో ఉన్నటువంటి ఏదైతే మనం చూస్తూ ఉన్నామో ఈ ప్రదేశం అంతా కూడా చాదర్ఘట్ పోలీస్ స్టేషన్కు ఎదురుగా ఒకవైపున చాదర్ఘట్ పోలీస్ వాహనాలు నిలిపితే మరో పక్కన కేసుల్లో వాహనాలు కొన్ని ఏళ్లుగా ఇక్కడే ఉన్నటువంటి పరిస్థితి. పూర్తిగా రోడ్ అంతా కూడా బ్లాక్ చేసినటువంటి నేపథ్యం. ఎందుకంటే ఇక్కడ కొన్ని వందలాది వాహనాలు కూడా నిత్యం ఇక్కడ లక్షల వాహనాలు ఇటు ఓల్డ్ సిటీ నుంచి మొదలు పెడితే అటు కొత్తపేట, దిల్సుఖ్నగర్, మలక్పేట నుంచి వచ్చేటువంటి వాహనాలకు సంబంధించి కూడా పూర్తిగా ఇదే ప్రధాన రహదారి. హైదరాబాద్ సిటీలోకి చేరుకోవాలంటే ఇటు కోటి నుంచి, అబిడ్స్ నుంచి, మోంజా మార్కెట్ నుంచి కూడా నాంపల్లి, అటు కుకట్పల్లి వైపుగా మియాపూర్, పటాన్చెరు వెళ్ళాలన్నా కానీ ఈ రోడ్డు ద్వారానే వెళ్ళాలి. విజయవాడ జాతీయ రహదారి వచ్చేటువంటి లక్షల వాహనాలు ఇదే రోడ్డు నుంచి పోవాలి. కానీ ఇక్కడే ఇలాంటి పరిస్థితి ఎందుకు ఉందంటే చూడండి, ఒక్కసారి చూస్తే వాహనాలు పూర్తిగా కూడా తుప్పుపట్టి మట్టిలో కూరుకుపోయినటువంటి నేపథ్యం కూడా మనకు కనిపిస్తూ ఉంది. అంటే ప్రధాన రహదారిపైనే ఇలాంటి పరిస్థితి కనిపిస్తూ ఉంటే ఎందుకు అధికారులు దీన్ని చూస్తూ ఊరుకుంటున్నారు? చూస్తున్నాం, ఒక కేవలం బైకులే కాదు, అక్కడ ఆటోలు, కార్లకు సంబంధించినటువంటి పగిలిపోయి ధ్వంసమైనటువంటి వాహనాలు కూడా కనిపిస్తున్నాయంటే చాదర్ఘట్లో పరిస్థితి చూస్తున్నాం. ఇక్కడ వాహనదారులు ఎంత ఇబ్బంది పడతా ఉన్నారు. ఇక్కడ నిలిపిన వాహనాలకు సంబంధించి చాలా దగ్గరగా వస్తున్నారు. అవసరమైతే తాకే విధంగా కూడా కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇరుకైనటువంటి రోడ్డు, అవతల పక్కన పోలీస్ స్టేషన్, ఇవతల పక్కన వాహనాలకు సంబంధించి కూడా రోడ్డు పైనే పార్క్ చేయాల్సినటువంటి పరిస్థితికి సంబంధించి అధికారులు నిత్యం ఇక్కడ ప్రయాణిస్తూ ఉంటారు. రాజకీయ నేతలు ఇక్కడ నుంచి ప్రయాణిస్తూ ఉంటారు.
విజయవాడ జాతీయ రహదారి ఇది. కానీ ఇలాంటి పార్కింగ్ సంబంధించి సామాన్యుడు పార్కింగ్ చేస్తే ఫైన్లతో హెచ్చరించే పోలీసులు ఏకంగా రోడ్డుపైనే పార్కింగ్ చేసిన నేపథ్యానికి సంబంధించి కూడా నగరవాసులు మరొక వాహనదారులంతా కూడా విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు చాదర్ఘట్ పోలీస్ స్టేషన్ బ్రిడ్జి సమీపంలో చూస్తూ ఉన్నాం. చాదర్ఘట్ బ్రిడ్జి ఎప్పుడు కూడా రద్దీగా ఉంటుంది. ఇక్కడ కనీసం 10 నిమిషాలు వెయిట్ చేస్తే కానీ బ్రిడ్జి దాటలేనటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తూ ఉంది. కానీ ఈ వాహనాలన్నీ కూడా రోడ్డు నుంచి తొలగిస్తే రోడ్డుకి ఇరువైపులా నిలిపినటువంటి చాదర్ఘట్ పోలీసు వాహనాలు తొలగిస్తే చాలా ఫ్రీగా ఇక్కడ మూవ్ అయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇది కేవలం ఒక చాదర్ఘట్ పోలీస్ స్టేషనే కాదు, ప్రధాన పోలీస్ కార్యాలయాలతో పాటు పలు 3 కమిషనరేట్లో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ల ముందు కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. అధికారులు ఇప్పటికైనా దృష్టి పెట్టి ఇలాంటి వాహనాలను నడి రోడ్డుపై ఉన్నటువంటి వాహనాలని తొలగించాలని ప్రస్తుతం నగరవాసులు అయితే డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఉదయ్ సతీష్తో వాసుదేవ్ రెడ్డి, సాక్షి న్యూస్, హైదరాబాద్. వివిధ కేసుల్లో పట్టుబడిన వాహనాలను పోలీస్ స్టేషన్ల ఎదుటే పార్క్ చేయడంతో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తుతున్నాయి. జైళ్ల తరబడి ఆ వాహనాలు అక్కడే ఉంటున్నాయి. చాలా వాహనాలు తుప్పు పట్టిపోయాయి. అయినా సరే పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోవటం లేదు. ఇప్పటికైనా స్పందించి అలాంటి వాహనాలను రహదారులకు దూరంగా తరలించాలని ప్రజలు కోరుతున్నారు. అప్పుడు కొంత ట్రాఫిక్ సమస్య తీరుతుందంటున్నారు.